మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్సాగర్ రావు పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలకు నిరసనగా జిల్లా కేంద్రంలో ఈ నెల 8వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు మందమర్రి పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె తెలిపారు. ఈ బహిరంగ సభకు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ కేంద్ర మంత్రి రాజ్యసభ సభ్యులు జయరాం రమేష్, టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితర ముఖ్య నేతలతో పాటు ప్రజా ఉద్యమకారుడు గద్దర్ హాజరు కానున్నట్లు తెలిపారు. భట్టి విక్రమార్క గారి పాదయాత్ర మన మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు నియోజకవర్గంలో ప్రస్తుతం కొనసాగుతుంది. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజలందరినీ కలుస్తూ మన కష్ట సుఖాలు ఏంటి ఈ పాదయాత్ర కొనసాగిస్తూ ఉన్నారు. అయితే 8వ తారీఖు రోజు పాదయాత్ర మంచిర్యాలలో అడుగుపెట్టింది. నస్పూర్లోని మహాత్మా గాంధీ దీక్షాస్థల్లో 8వ తారీఖు రోజు ఉదయం 10 గంటల నుండి 3 గంటల వరకు సత్యాగ్రహ దీక్ష అనేది జరుగుతుంది. తర్వాత పాదయాత్రగా నస్పూర్లోని గ్రౌండ్కి వెళ్ళి అక్కడ పెద్ద బహిరంగ సభ, భారీ బహిరంగ సభ అనేది జరుగుతుంది. అయితే ఈ బహిరంగ సభకి మల్లికార్జున ఖర్గే గారు, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ గారు వస్తున్నారు. అలాగే జయరాం రమేష్ గారు, కేసీ వేణుగోపాల్ గారు కూడా వస్తున్నారు. ప్రియాంక గాంధీని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. అయితే అది ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. ఈ సత్యాగ్రహ దీక్ష భారీ బహిరంగ సభ ఏదైతే రాహుల్ గాంధీ మీద ఈరోజు మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఏదైతే దాడి చేస్తుందో కుట్రపూరితంగా, దానికి వ్యతిరేకంగా ఈ దీక్ష అనేది చేపట్టడం జరిగింది. రాహుల్ గాంధీ గారు ఉభయ గారు కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేశారు. అంటే మన భారతదేశము కలిసి ఉన్నట్టుగా ఉన్నా కానీ కులాల పరంగా, మతాల పరంగా ఉన్నవాళ్ళు లేని వాళ్ళనే ఆర్థిక అసమానతలతో విడగొట్టబడింది. కాబట్టి అట్లాంటి అసమానతలను తొలగించి భారతదేశాన్ని ఏకం చేయాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేపట్టింది. ఆ రాహుల్ గాంధీ గారు చేపట్టిన ఏదైతే ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశాన్ని ప్రతి ఒక్క ప్రజలకు తీసుకెళ్ళాలి, ప్రతి ఒక్క గ్రామానికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు సిఎల్పి నేత భట్టి విక్రమార్క గారు భారత్ జోడో యాత్ర, దానికి అనుసంధానంగా పీపుల్స్ మార్చ్ అనే పేరుతో ఈరోజు కార్యక్రమాన్ని చేపడుతున్నాడు. ఈ కార్యక్రమానికి విశేషంగా స్పందన వస్తుంది. ప్రజలు అనేకమైన సమస్యలు చెప్పుకుంటున్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వమే కానీ, రాష్ట్ర ప్రభుత్వమే కానీ ఏ రకంగా ఈ 9 సంవత్సరాలలో ప్రజలను ఉన్నవాళ్ళుగా లేని వాళ్ళుగా 2 వర్గాలుగా విడగొట్టి ఏ రకంగా పరిపాలిస్తుంది, ఏ రకంగా లేని వాళ్ళు ఇంకా అట్టడుగు స్థాయికి వెళ్తున్నారు,